తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలుకు దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పథకం కింద ప్రకటించిన 6 గ్యారంటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,24,00,000 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. పల్లె, పట్టణాలు అని తేడా లేకుండా వార్డులు, గ్రామ సభలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉండగా ఈ కోట్లాది దరఖాస్తులో శివుడి పేరుతో వచ్చిన ఓ దరఖాస్తు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ దరఖాస్తులో భార్య పేరు పార్వతీదేవి, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా నింపి ఉంది. అయితే ఈ దరఖాస్తు వెనుక కదిలించే కారణం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అనే ఓ సామాన్యుడు శివుడి పేరుతో ఈ దరఖాస్తు చేశారు. గ్రామంలోని త్రికుటేశ్వర ఆలయానికి ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. ఆ గ్రామంలో 12వ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న అతి పురాతన ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీల పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్న వేళ ఆయనకు ఈ ఆలోచన వచ్చింది. అనుకునేదే తడవుగా దేవుడి పేరుతో దరఖాస్తు నమోదు చేశారు. ఈ దరఖాస్తు వివరాల్లో దేవుడి పేర్లనే రాశారు. ఫోటో అంటించాల్సిన చోట శివుడి ఫోటోనే పెట్టారు. అంతేకాకుండా ఆలయంలో పురోహితుడి కోసం గది లేదని, ఆ గది కోసం ఇందిరమ్మ ఇల్లు కావాల్సిందిగా దరఖాస్తు చేశానని సురేందర్ రెడ్డి తెలిపారు. కరెంటు బిల్లు కోసం గృహజ్యోతి కావాల్సిందిగా టిక్ చేశానని ఆయన అన్నారు. రాష్ట్ర కూటముల కాలంలో ఆ ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను ఏర్పాటు చేశారని ఆయన తెలియజేశారు. ప్రజాపాలన చివరి రోజైన జనవరి 6వ తేదీన వచ్చిన ఈ అప్లికేషన్ అధికారులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో ఈ అప్లికేషన్ వైరల్ కావడంతో కొంతమంది ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇది పింక్ బ్యాచ్ చేసిన పనే అని కొంతమంది ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి అంతకు తెగించారా అని మరికొందరు కామెంట్లు పెట్టారు. ఆ దరఖాస్తు మీద ఎలాంటి అప్లికేషన్ నంబర్ లేదని, అధికారులు తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కూడా లేవని, దేవుడి ఫోటో పెట్టిన దరఖాస్తును అధికారులు ఎలా తీసుకుంటారని పలు అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాలను నిజం కాదని సురేందర్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. అలా చేయడంలో ఎలాంటి లాభాపేక్ష గాని, దురుద్దేశం గాని లేదని స్పష్టం చేశారు. కేవలం ఆలయ అభివృద్ధి కోసమే చేశారని అన్నారు. అంతేకాకుండా అధికారులకు గాని, ఇరువులెవరికి గాని ఈ అప్లికేషన్తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏం జరిగినా దీనికి నేనే పూర్తి బాధ్యత వహిస్తాను అంటూ సురేందర్ రెడ్డి తెలియజేశారు. దేవుడి కోసం ఇల్లు కావాల్సిందిగా దరఖాస్తు చేసి సురేందర్ రెడ్డి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆయన చేసిన పని వల్ల ఇప్పుడు ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది.